మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం వెల్మకన్న గ్రామస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ గ్రామంలోని సర్వే నంబర్ 447లో మోతిలాల్ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని వారు ఆరోపించారు. ఒకే వ్యక్తికి 3 సార్లు పట్టా ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాకుండా ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తికి తమ గ్రామంలో ఎలా అసైన్డ్ భూమి మంజూరు చేస్తారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో సర్వే చేసి 447 సర్వే నెంబర్లోని 3 ఎకరాల 20 గుంటల భూమిని స్వాధీనం చేసుకోవాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిరుపేదల ఇండ్లకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని, ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ప్రభుత్వ భూమి వాడాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వెల్మకన్నె మాజీ సర్పంచ్ కాజీపేట రాజేందర్ డిమాండ్ చేశారు. వెల్మకన్నె రెవెన్యూ పరిధిలోని 447 సర్వే నంబర్ భూమిలో కౌడిపల్లి గ్రామానికి చెందిన మోతిలాల్ గౌడ్ గతంలో 1986లో ఎకరా 20 గుంటలు వాళ్ళ నాన్న పేరు మీద అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1991లో మరి ఒక ఎకరా గుంట అదే సర్వే నంబర్లో అదే కుటుంబానికి పట్టా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2009లో అదే మోతిలాల్ గారికి ఎకరా అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. అతను కాస్ట్లో 20 గుంటలు కూడా లేడు. అతనికి 2009 వరకు వచ్చేసరికి 3 ఎకరాల 20 గుంటలు అయింది. ఆయన వెల్మకన్నె గ్రామానికి చెందిన వ్యక్తి కానే కాదు. అలాంటి వ్యక్తికి మా ఊరు కాకుండా కానీ 3 ఎకరాల 20 గుంటల భూమి ఈరోజు రికార్డుకి ఎక్కింది. కాబట్టి అతను ఇంత రోడ్డు పడుతున్న చెట్లను కొమ్మలను జేసీబీలతోటి తొలగిస్తూ ఆక్రమిస్తున్నాడు. అట్టి విషయాన్ని మా గ్రామ ప్రజలు గుర్తించి అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాట ఇవ్వడం ఏం జరిగిందంటే దాని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని మా ఏరియాలో కౌడిపల్లి మండలంలో డిగ్రీ కాలేజే లేదు. డిగ్రీ కాలేజ్ చింతకుంటలో వెళ్ళి చదువుతున్నారు. కౌడిపల్లి మండలంలో ప్లేస్ లేక ఇక్కడ శాంక్షన్ కూడా లేదు. కాబట్టి ఈ స్థలంలో ఒక డిగ్రీ కాలేజ్కి కేటాయించాలి. మిగతా ప్లేస్ను మా గ్రామంలో ఉన్న పేద ప్రజలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.